బసిలికా విశ్వాసం మరియు చరిత్ర యొక్క స్మారక చిహ్నం. చెన్నైలో ఉన్న సెయింట్ థామస్ బసిలికా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ఒక గౌరవప్రదమైన తీర్థయాత్ర స్థలం. ఇది యేసుక్రీస్తు యొక్క 12 అపోస్తలులలో ఒకరైన సెయింట్ థామస్ సమాధి మీద నిర్మించబడిందని నమ్ముతారు. విశ్వాసం యొక్క వారసత్వం. ప్రతీతి ప్రకారం సెయింట్ థామస్ క్రైస్తవ సందేశాన్ని ప్రచారం చేయడానికి మొదటి శతాబ్దంలో భారతదేశానికి ప్రయాణించారు. ఆయన చెన్నైలో ఘాతుకులచే గొడ్డలితో చంపబడినట్లు నమ్ముతారు. ఆయన అనుచరులు ఆయనను బసిలికా ప్రస్తుతమున్న ప్రదేశంలో ఖననం చేశారు. రీవైవల్ శైలిలో నిర్మించబడిన ఒక గొప్ప నిర్మాణం. ఇది ఎత్తైన శిఖరాలు, సున్నితమైన రంగులద్దాలు మరియు అలంకరించబడిన చెక్కడాలను కలిగి ఉంది. అంతర్గత భాగం కూడా అంతే ఆకర్షణీయంగా ఉంది. దాని ఎత్తైన పైకప్పులు, అద్దపు నేలలు మరియు అందమైన ఇకలు కలిగి ఉంది. తీర్థయాత్ర మరియు ఆరాధన యొక్క ప్రదేశం. సంవత్సరానికి లక్షలాది మంది తీర్థయాత్రికులు సెయింట్ థామస్ బసిలికాను సందర్శిస్తారు. సెయింట్కు తమ గౌరవాన్ని తెలియజేయడానికి మరియు ఆయన మధ్యవర్తిత్వానికి ప్రార్థించడానికి. బసిలికా రోజువారీ దివ్యబలి పూజలు మరియు ఇతర మతపరమైన సేవలతో కూడిన క్రైస్తవ ఆరాధన యొక్క ఒక ఉత్సాహభరితమైన కేంద్రం కూడా. ఐక్యత యొక్క ఒక చిహ్నం. సెయింట్ థామస్ క్రైస్తవ విశ్వాసము యొక్క ఏకత్వము యొక్క ఒక చిహ్నం. ఇది అన్ని నేపథ్యాల వారు కలిసి ఆరాధించడానికి మరియు తమ పంచుకున్న నమ్మకాలను జరుపుకోవడానికి వచ్చే ప్రదేశం. ప్రేమ మరియు ఆశ యొక్క ఒక వారసత్వం. సెయింట్ థామస్ బసిలికా